పిల్లలు, పిల్ల తల్లులు అలాంటి వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి కానీ మామూలు వాళ్ళకి అలాంటి ఆప్షన్స్ ఇవ్వను నేను సాధారణంగా. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఇబ్బంది పెడతారని వాళ్ళకి మాత్రమే ఆప్షన్ ఇస్తా సాధారణంగా. సో ఆమ్, మంచిది. అయితే ఆ, నేను ఎవరు అనేది పరిచయం చేసింది ఆల్రెడీ ఎస్తారు మీ ప్రిన్సిపలా డీనా కాలేజ్. సో యూనివర్సల్ బైబిల్ కాలేజీ ఆ, డీన్ ఎస్తేర్ మీకు పరిచయం చేసిన విషయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ, చాలా లాంగ్ బ్యాక్ ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి లతా సుధీర్ తోటి, ఎస్తేర్ తోటి. చిన్నపిల్లలప్పటి నుంచి మాకు పరిచయాలే కాబట్టి దేవుడు ఆ రీతిగా చక్కగా మరి ఎదిగి ఇప్పుడు మంచి యూనివర్సల్ బైబిల్ కాలేజ్ పెట్టి చక్కగా కొంతమందికి విద్యార్థుల్ని తయారు చేయడంలో తన చొరవ, తనకున్నటువంటి ఆసక్తిని బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను. దాని తర్వాత నేను పర్టికులర్గా నాది మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను నేను. దాని తర్వాత మీతోటి కొన్ని వారాలు లేదా కొన్ని దినాలు కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ చెప్తాను అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు. సో ఈవేళ మనము ఏం చూస్తున్నామనంటే లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ సినాప్టిక్ గాస్పెల్స్ మనం చూస్తాం. సో లైఫ్ ఆఫ్ అమ్మ ఎస్తేర్ ఒక్కటే కనబడుతుందా స్లైడ్లో? రెండు వస్తున్నాయి ఒక్కసారి అంటే నాకు డిస్ప్లే సెట్టింగ్స్. టూ రెండు వస్తున్నాయి. వస్తున్నాయి. అమ్మా టూ వస్తున్నాయి అన్న. రెండు వస్తున్నాయి కదా నైట్ క్లాస్. అదే యూనివర్సల్ నీదే, నీ స్లైడర్ రెండు పెట్టాం కదా అంతే కదా. అది ఇంక వేరే ఏం కనబడతలేదు. న్యూ టెస్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ అని ఏమైనా కనబడుతుందా? లేదు లేదన్న. ఓకే, గుడ్. సో చిన్న ప్రార్థన చేసుకొని మనము ఇవాళ సెషన్లోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మాకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభా మరి మీ ప్రియులతో కలిసి మా ప్రభా మరి యూనివర్సల్ బైబిల్ కాలేజ్ దేవా మరి దాంట్లో కొన్ని విషయాలు యేసు ప్రభువారైనటువంటి మిమ్మల్ని మరి ఈ సినాప్టిక్ గాస్పెల్స్లో ఉన్న విషయాలు మేము చూడబోతుంటుండగా సహాయం చేసి సమయాన్ని దీవించి ఆశీర్వదించమని కృప చూపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ఈ సినాప్టిక్ గాస్పెల్స్లో మనము ప్రాముఖ్యంగా అన్నీ చూడలేము. ఒకవేళ ఉన్న టైంలో మనము ఎన్ని చూడగలమో అన్ని చూడడానికి ట్రై చేస్తాం మనం. ఓకే. సో న్యూ టెస్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్లో కొత్త నిబంధన నేపథ్యము, దాని తర్వాత దానికి సంబంధించిన విషయాలు మనము ఇవాళ కొంత చూస్తాం. న్యూ టెస్ట్మెంట్ సర్వేలో అంటే ఇది సినాప్టిక్ గాస్పెల్స్ అనేటువంటిది న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చే దాంట్లోకి ఉన్నది కాబట్టి కొంచెం మనం దాంట్లో చూస్తున్నాం. సో ఈ స్లైడ్స్లో నేను చూపించేటువంటి పీపీటీస్ కానీ దాని మెటీరియల్ కానీ దాని తర్వాత నేను నేర్చుకున్న సెమినరీలోంచి కొన్ని విషయాలు ఇవన్నిట్లోని కొన్ని ప్రాముఖ్యమైన బుక్స్ నుంచి తీసుకున్నటువంటి విషయాలు అవుతుంది. ద న్యూ టెస్ట్మెంట్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ మెసేజ్, థామస్ డీలియా దగ్గర నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి. దాని తర్వాత న్యూ టెస్ట్మెంట్ రాబర్ట్ జీ రాబర్ట్ న్యూ టెస్ట్మెంట్ సర్వే నుంచి కొన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కువ శాతము జెన్సన్ సర్వే ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. సో అథెంటికేటెడ్గా దీన్ని మనము నాయి ఉన్నాయి అంటే నేను కాలేజీలో చదువుకున్న దాంట్లో కొన్ని ఉంటాయి, కొన్ని బుక్స్లోంచి రెఫర్ చేసినవి, వాటిలో కూడా కొన్ని స్లైడ్స్ చేయడానికి దేవుడు సాయం చేశాడు. మీకు ఈ రాత్రి ఒక 45 మినిట్స్ మీతో ఈ స్లైడ్స్ షేర్ చేస్తున్నప్పుడు, టీచింగ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మిగిలిన వాళ్ళ దగ్గర నేర్చుకున్నవే. అంతా నాదేమి సొంతంగా ఏమి లేదు, దీంట్లో కొంచెం ఉంటుంది నేను నేర్చుకున్న దాంట్లోంచి దేవుడు నాకు ఇచ్చిన విషయాలు. కాబట్టి అందరం కలిసి మనం నేర్చుకుంటాము. థియాలజీ అంటే ఎవరో ఒకరి సొంతము కాదు, అందరం కలిసి. అంతకుముందు కొంతమంది భక్తులు చక్కటి ప్రయాణం చేసి వారు ప్రభుత్వం నడిచిన నడకలో నేర్చుకున్న విషయాల్ని పొందుపరిచిన తర్వాత మనం కూడా నడుస్తూ కొన్ని పొందుపరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. సో అలాగా కలిసి ఒకరికొకరు నేర్చుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్ళే ముందు కొంచెము ఒక 2-3 స్లైడ్స్ ఓటీ నుంచి మనం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. లేకపోతే మొత్తం టోటల్గా కొత్త నిబంధనలో సినాప్టిక్ దగ్గరికి, జీసస్ క్రైస్ట్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి కంటే ఇది ఆల్రెడీ బేసిక్ కోర్స్ అని చెప్పి
ఎస్తేర్ చెప్పడం జరిగింది కాబట్టి జస్ట్ కొంచెం థాట్ మాట. అంటే దేవుడు పాత నిబంధనలో ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి న్యూ టెస్ట్మెంట్లోకి రావడానికి ఇక్కడ మీరు రెండు కలర్స్ మీరు చూస్తూ ఉంటారు, మీకు కనబడుతూ ఉంటుంది. రెండు కలర్స్లో ప్రాముఖ్యంగా ఆ రెండు కలర్స్ ఏంటనంటే ఒకటి బ్లాక్, రెండోది ఏంటనంటే వైట్, సారీ రెడ్. సో ఓటీ కొంచెం బ్లాక్గా ఉన్నా అదేదో పాపమని కాదు దాని అర్థం. రెడ్ అంటే క్రైస్ట్ అనే సిగ్నిఫికెన్స్ చూపిస్తుంది. దాని తర్వాత మనం చూస్తే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రధానంగా దేవుడు నిబంధనలతోటి మాట్లాడుతూ వచ్చాడు. నిబంధనల నుంచి వచ్చినటువంటి విషయాల్లోకి మాట్లాడుతున్న సందర్భాలలో ఏమేమి మాట్లాడుతూ వచ్చాడు అని అంటే మొదట యాడమ్ అండ్ ఈవ్తో అడమిక్ కవనెంట్ చేశాడు. దాన్ని అడమిక్ కవనెంట్ అంటాం. ఆదాము మరియు హవ్వల యొక్క సృష్టి, దాని తర్వాత దేవుడు ఇచ్చినటువంటి నిబంధన. అయితే విచారకరమైన విషయం ఏంటంటే ఆదాము అవ్వ మరి ఆ నిబంధనను ఉల్లంఘించినట్టుగా కూడా మనకు తెలుసు. దాని తర్వాత సెకండ్ ఫెయిల్, ఎప్పుడైతే ఫస్ట్ ఫెయిల్ అయ్యాడో యాడమ్, దేవుడు నోవాతోటి నిబంధన చేశాడు. దీన్ని నోవాయిక్ కవనెంట్ అంటాం. సో నోవాయిక్ కవనెంట్ కూడా చాలా వండర్ఫుల్గా అన్నీ స్టార్ట్ అవుతాయి మనకి. కానీ ప్రాబ్లము ఏంటంటే అన్ని ప్రారంభాలు చాలా బాగుంటాయి, కానీ కొన్నిసార్లు ముగింపులు చాలా బాగోవు. ప్రారంభాలు చాలా అట్టహాసంగా చేస్తూ ఉంటాం కదా. వివాహం అనుకోండి, ఒకవేళ ఎంత అట్టహాసంగా ఉంటుంది కదా, చాలా అట్టహాసంగా ఉంటుంది. డెకరేషన్స్, బట్టలు, సూట్లు, బిర్యానీలు, చికెను చాలా బాగుంటుంది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే గంట తర్వాత ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవడు సామాను వాడు పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు వచ్చి కదా. అంటే ప్రారంభము బాగుంటుంది, ముగింపు అనేటువంటిది ఇద్దరు కలిసి దేవునితో నడిచేటువంటి నడక మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎలాగా వారి ఇరువురిని పట్ల ఉన్నదో ఆ నిబంధనతోటి ఉండేటువంటి విషయాలు మనం చూస్తాం. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఈ నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే నోవా నిబంధనలో కూడా ఆదాము ఎలాగైతే తప్పిపోయాడో నోవా కూడా అలా తప్పిపోయాడు. దేవుడు శుభ్రంగా తోట వేసుకున్నాడు, ద్రాక్ష తోట, తాగాడు. ఎలాగ పడుకున్నాడంటే బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియకుండా పడుకుండిపోయాడు. పడుకోలేదులేండి, మత్తుడైపోయాడు. సో నిబంధన ఉల్లంఘించాడు. దాని తర్వాత దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. అబ్రహామిక్ కవనెంట్ అంటాం దాన్ని. సేమ్ స్టోరీ ప్రతి ఒక్కరిలోనూ ఏమైంది అంటే ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లము ఏమైందనంటే నిబంధనను ఉల్లంఘించారు. తన భార్యని చెల్లి అని చెప్పి తన ఏదైనా అక్కడ కొంచెం భోజనం దొరుకుతుంది, వాళ్ళు ఫేవర్ చూపిస్తారని చెప్పి అబ్రహాము తన భార్యని చెల్లి అని సంబోధించి పరిచయం చేస్తాడు. దాని తర్వాత మనకి వచ్చేటువంటి నెక్స్ట్ నిబంధన మోషేతో నిబంధన చేసాడు దేవుడు. ఆ మోషే నిబంధనలో కూడా జరిగిన విషయాలు ఏంటంటే చాలా సాత్వికుడు, దీనుడు, దేవునితో నడిచినవాడు, దేవుని ఎరిగినవాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, అన్నీ ఉన్నాయి, చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే బండతో మాట్లాడమంటే బండని కొట్టినట్టుగా మనం చూస్తాం. సో అక్కడ కూడా మళ్ళీ వైలేషన్ ఆఫ్ ద లా. దాని తర్వాత దావీదు చాలా దీనుడు, చాలా గొర్రెల కాపరి, ఉన్నతమైన హెచ్చింపులోకి తీసుకొచ్చాడు దేవుడు. ఆ నిబంధన ఏం చేశాడు అని అంటే బేషబతో పాపం చేసి తన నిబంధనను పాటు చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న చేంజెస్ ఏంటంటే అద్భుతంగా దేవుడు ఏం చేశాడు అని అంటే మనుషులు ఎప్పటికీ మనుషులే, మానవులు ఎప్పటికీ మానవులే. ఆ మానవులు ఎప్పుడూ కూడా నిబంధనను ఉల్లంఘిస్తున్నారని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆయనే కొత్త నిబంధనలో శరీరధారిగా మానవ రూపాన్ని ధరించి నీకు బదులుగా నాకు బదులుగా నిబంధనని ఫుల్ఫిల్ చేయడానికి, అంటే ఫెయిల్ అవుతున్నటువంటి నిబంధనల్ని ఫుల్ఫిల్ చేయడానికి క్రైస్ట్ ఆయనే ఈ భూమి మీదకి వచ్చిన విషయాలు మనము చూస్తాం. దట్ కాల్డ్ న్యూ టెస్ట్మెంట్ కవనెంట్ అంటాం దాన్ని. మనము దేవుడు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనలోకి తీసుకొచ్చి ఆ క్రొత్త నిబంధనలో మనకు ఇప్పుడు తీసుకొచ్చిన విషయాలను బట్టి మనం చూస్తాం. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా ఉంది ఆల్రెడీ. ఎస్తేరు చెప్తున్నట్టుగా నాకు తెలుసు కాబట్టి నేను దాంట్లోకి ఏమి వెళ్ళట్లేదు, అంటే నా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి. కానీ మనం న్యూ టెస్ట్మెంట్కి కనెక్ట్ చేయడానికి మనము వాడుకోవాల్సిన విషయాలు ఉంటా ఉన్నాయి. సో ఒక ఎస్తేరు నేను క్వశ్చన్స్ అయ్యి అడగచ్చు కదా, ఏం పర్లేదు కదా. మనము ఎస్ క్వశ్చన్స్ అడిగితే మీరు మైక్స్ ఆన్ చేసుకుని మళ్ళీ ఆన్సర్ చెప్తేనే, అంటే సెషన్ కాలేజీ సెటప్లో ఉంటేనే బాగుంటుంది. ఇదేదో జూము మీరెవరో నేనెవరో మీకు నాకు సంబంధం లేదు, మీరు చెప్పుకొని వెళ్ళిపోవడమే మీ పని, మేము విని మేము వెళ్ళిపోతాము అని కాకుండా లెట్ అస్ వర్క్ ఇట్ యాజ్ ఎ సెషన్. ఓకే, సో
ఇప్పుడు చిన్న ప్రశ్న ఇక్కడ మన ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి అంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఒక 2-3 స్లైడ్స్ మీకు చూపించాం కదా. దీంట్లో పాత నిబంధనలో రక్షించబడ్డారు, పలానా వ్యక్తి రక్షించబడ్డాడు అని ఎలా చెప్పగలం మనం? ఇప్పుడు మనం ఇందాక ఆదాముని తీసుకున్నాము, నోవాహుని తీసుకున్నాము, అబ్రహాం తీసుకున్నాము, దావీదుని తీసుకున్నాము, ఇలాగా కొంతమంది భక్తులను తీసుకున్నాం. వారు కాకుండా కూడా పాత నిబంధనలో చాలామంది ఉన్నారు. వారందరూ పరలోకానికైతే వస్తారు నాకు తెలిసినంత వరకు, డౌట్ ఏం లేదు ఆ విషయాలు. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే వారు ఎలా రక్షించబడ్డారు అనేది ప్రశ్న. ఎనీవన్ అంటే మీరు మైక్స్ ఆన్, అంటే మీకు అలాంటి అలవాటు ఉంటే పర్వాలేదు, లేదు ఇదే నేనే కొత్తగా అలవాటు చేస్తుంటే ప్రాబ్లం అవుతుంది. సున్నతి పొందారని. పూజిత మంచి ఆన్సర్ చెప్పామ్మా ధైర్యంగా. అంటే ఎవరు మాట్లాడలేనప్పుడు నువ్వు మాట్లాడావంటే రైటా రాంగ్ అనేది తర్వాత, బట్ వీల్ టేక్ ఇట్ యాజ్ కన్సిడర్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఆన్సర్ రైటా రాంగ్ చెప్పను. సున్నతి ద్వారాగా రక్షించబడ్డారు. ఓకే, ఇంకెవరు ఎనీవన్? దేవునికి విధేయత చూపించిన వారు కూడా రక్షింపబడినారు. దేవునికి విధేయత చూపిస్తే రక్షించబడినట్టే. మాలతి, నరేష్, ఎస్. ఇంకెనీవన్? దేవుణ్ణి నమ్మారు, ఆయన మాటకు లోబడ్డారు. ఆయన మాటకి లోబడ్డారు. ఏ మాటమ్మా? దేవుణ్ణి నమ్మారు. నమ్మిన అదే విధానం. ఏం నమ్మారని, అంటే దేవుని నమ్మడం అంటే అన్న ప్రైజ్ లార్డ్. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి రక్షించబడ్డాడు. ఓకే, గుడ్. ఇస్తారు బాగానే ఉన్నారు చక్కగా, మన వాళ్ళు మంచి ఆన్సర్స్ ఇస్తున్నారు. కనీసం అంటే నేను ఎవరు ఆన్సర్ చేయరేమో అనుకున్నాను. నువ్వు ఆల్రెడీ మంచి ప్లాట్ఫామ్ రెడీ చేసి పెట్టు, వాళ్ళందరినీ రెడీ చేసి. ఓకే, గుడ్, నైస్ ఆన్సర్స్. నేను ఇప్పుడు మంచి ఆన్సర్స్ చెప్పారు కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతా. పాత నిబంధనలో ఒక వ్యక్తి రక్షణ పొందాడు అని మనం ఎలా చెప్పగలము అని అంటే, కొన్ని ఆన్సర్స్ మీరు చెప్పినవి దగ్గరికి వచ్చినవి మనం కొంచెం చూద్దాం డీటెయిల్గా. ఓకే, లేదంటే కొత్త నిబంధనలో ఎలా రక్షించబడ్డారని మిమ్మల్ని అడిగాను అనుకో, పోనీ ఇప్పుడేం చెప్తారు ఆన్సర్? బాప్తిజం. బాప్తిసం పొందారు కదండి. యేసుక్రీస్తు నామం నందు విశ్వాసం ఉంచు. యేసుని నమ్మితేనే రక్షణ. ఆయన సువార్తను నమ్మినవారు గాస్పెల్. బాప్తిసం పొందిన వారు ఒక ఆన్సర్ వచ్చింది, సువార్త నమ్మిన వారు అనేది ఇంకొక ఆన్సర్ వచ్చింది. 2 ఆన్సర్స్ నాకు వినబడ్డాయి. ఇంకేమైనా ఎవరైనా చెప్తే మళ్ళీ చెప్పండి. యేసుని నమ్మిన వారు. యేసుని నమ్మిన వారు. గుడ్, గుడ్ ఆన్సర్స్. వారి పాపలను ఒప్పుకొని దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించినారు. ఎక్సలెంట్ ఆన్సర్స్. చూడండి, కొత్త నిబంధనలో మీరంతా ఎంతమంది ఉత్సాహంగా ఇన్వాల్వ్ అయ్యారో. పాత నిబంధనలో కొంత అంత ఉత్సాహం లేకపోయింది కానీ, బట్ బాగానే చెప్పారు. కొత్త నిబంధనలో ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అని మనం ఎలా చెప్పగలమని అంటే, సువార్తను నమ్మాలి. ఆ సువార్తలో ఏముండాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధాన సంబంధమైన విషయాలు ఉండాలి. సో ఆ సువార్తను ఎప్పుడైతే మనము నమ్ముతామో దానిని మనం రక్షించబడ్డాము అని మనం చాలా పక్కాగా మనం చెప్పగలం. సో ఇది మనము న్యూ టెస్ట్మెంట్లో ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనేటువంటిది మనం ఒక వ్యక్తి రక్షణ పొందాడని మనం ఎలా చెప్పగలం కొత్త నిబంధన లాంటిది. సో ఇప్పుడు పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా ప్రిన్సిపల్ ఒకటే. ఏంటి అది చూడండి ఒకసారి. ఇక్కడ పాత నిబంధనలో రక్షణ, క్రొత్త నిబంధనలో రక్షణ ఏంటనంటే, ఇందాక మీరు చెప్పినవి రైటే ఆన్సర్స్ కానీ ఎగ్జాక్ట్గా కాకపోవచ్చు. కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తున్నప్పుడు మీకు ఇంకొంచెం అర్థం అవుతుంది. ఓకే, పాత నిబంధనలో ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే ఆయన రాబోయే మెస్సియా యందు విశ్వాసం ఉంచాలి. ఎక్కడుంది మనకి ఈ వచనము అని అంటే, ఆదికాండము 3:15 మనకి చాలా స్పష్టంగా ఒక ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని అంటే, తల మీద కొడతాడు. వాడేం చేస్తాడంటే మడి మీద కొడతాడు అనేటువంటి నమ్మకమైనటువంటి వాక్యాన్ని నమ్మడమే రాబోయే మెస్సియా అని తెలియదు వాళ్ళకి. కొత్త నిబంధనలో వచ్చిన మెస్సియా యందు విశ్వాసం ఉంచడం, తెలియజేయబడిన లేఖనములందు నమ్మకము మరియు విధేయత చూపించాలి. వారికి లేఖనమే ప్రాముఖ్యము, లేఖనమే ప్రధానము. సున్నతే అని ఇందా చెప్పారు, దాని తర్వాత ఇంకా కొన్ని ఆన్సర్స్ చెప్పారు. బట్ దోస్ ఆర్ నాట్ ద రైట్ ఆన్సర్స్. ఎందుకంటే దే షుడ్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఎసెన్షియల్ అండ్ కోర్ పార్ట్ ఆఫ్ సాల్వేషన్. మనకంటే అది లేకుండా మనము దీనిని ఏమీ కూడా చేయడానికి వీలు లేదు, కుదరదు. మరి కొత్త నిబంధనలో సేమ్
లేఖనములందు అందుకనే క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనేటువంటి సత్య సువార్త లేఖనముల ద్వారాగా మేము ప్రకటించిన, మేము సిలువ వేయబడిన యేసుని, ఈ పదాలన్నీ కూడా సువార్త. సో ఇవి ఎవరైతే నమ్ముతున్నారో, వారు విశ్వసిస్తున్నారో, వారి పాపముల నుండి ఒప్పుకున్నారో, సరిచేసుకున్నారో వారు రక్షించబడతారు. సిలువ కొరకు ఎదురు చూస్తారు. వారికి తెలియదు సిలువ వేయబడతారు ఒక ఆయన వచ్చి అని. కానీ వాళ్ళకి నమ్మకమైన విషయం ఏంటంటే వారు 3:15 పూర్తిగా నమ్మాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థియలాజికల్గా చాలా డిబేట్స్ ఉన్నాయి, కానీ మనం వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డిబేట్స్. మనం ఓన్లీ జస్ట్ థియలాజికల్ కాంటెక్స్ట్ మాత్రం మీకు చెప్తున్నాను. ఓకే, సో సిలువ కొరకు ఎదురు చూడడము, ఇప్పుడు కూడా సిలువ కార్యమును చూచి, ఆదికాండం 3:15 వారు బిలీవ్ చేయాలి తప్పకుండా ప్రతి ఒక్కరూ. దాని తర్వాత గలతీ 4:4లో మీరు ఇక్కడ చూస్తే కొత్త నిబంధనలో కాలం సంపూర్ణమైనప్పుడు ఏమవుతుంది? కన్యక స్త్రీ యందు పుట్టిన వాడు అని ఉంటుంది గలతీ 4. సో స్క్రిప్చరల్ రెఫరెన్సెస్ బై ఫెయిత్ ఎలోన్, బై త్రూ క్రైస్ట్ ఎలోన్, త్రూ స్క్రిప్చర్ ఎలోన్ అంటే వాక్యము, యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలయందు మాత్రమే రక్షణ. భవిష్యత్తులో అనుగ్రహించబోయే కృప మీద వారు ఆధారపడ్డారు, గతంలో అనుభవించబడినటువంటి కృప మీద ఆధారపడతారు. ఇక్కడ ఈ ఇమేజ్ కొంచెం మీరు కొంచెము శ్రద్ధగా చూడాలి. అదేంటంటే ఇటువైపు వారు ఎవరున్నారు? పాత నిబంధన వాళ్ళు ఏం చూస్తున్నారంటే వచ్చే మెస్సియా యందు విశ్వాసం ఉంచారు. ఇటువైపు ఏమో వచ్చిన మెస్సియా యందు విశ్వాసం. అంటే 2 యారోస్ డిఫరెంట్ సైడ్స్లో వెళ్తాయి. ఇది ఏమో వస్తాడని, వీళ్ళేమో వచ్చిన మెస్సియా యందు. ఓకే, ఇది మనము చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనము కొంచెం క్విక్గా వెళ్తున్నాం, ఎందుకంటే గ్యాప్స్ అవన్నీ మీకు ఆల్రెడీ ఓల్డ్ టెస్ట్మెంట్ మీకు అయింది కాబట్టి నేను మీకు అవన్నీ ఇప్పుడు చూపించట్లేదు. సైలెంట్ ఇయర్స్ తర్వాత మనము న్యూ టెస్ట్మెంట్లో యేసు ప్రభు యొక్క అంతర్ నిబంధనల చరిత్ర కాలం వస్తుంది. ద బబులోనియన్ పీరియడ్, బబులోన్ కాలము, దాని తర్వాత పెర్షియన్ పీరియడ్, దాని తర్వాత గ్రీకుల కాలము, దాని తర్వాత టోలమిక్, దాని తర్వాత సిరియన్, దాని తర్వాత మెకబియన్, దాని తర్వాత హోస్మనన్, దాని తర్వాత రోమన్ పీరియడ్లో మనకి యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేయబడతారు. అంతర్నిబంధనలో మౌన ధ్యాన కాలము, మౌన కాలం అంటారు చాలామంది. కానీ బట్ గాడ్ ఈజ్ అంటే దేవుడు మౌనంగా ఉన్నంత మాత్రాన కాలము మౌనంగా లేదు. అందుకని మనం ఏమనకూడదు అని అంటే అంతర్లీనము కాలం అని అనాలి తప్ప మౌనము, దేవుడు మౌనంగా ఉన్నాడు మాట్లాడలేదు అని. ఎందుకంటే ఇంత చరిత్ర జరిగింది. అంటే చూడండి, ద బబులోనియన్ పీరియడ్ దగ్గర నుంచి ఇన్ని విషయాలు జరుగుతూ కొత్త నిబంధనకు దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. దాని తర్వాత బుక్ డివిజన్ మనము జస్ట్ నేను మీకు అంటే ఇది ఇప్పుడు మనము ఇవన్నీ డీటెయిల్గా వెళ్ళడానికి ఏమి ఉండదు. మీరు ఒకవేళ ఫోటో కొట్టుకుంటే స్క్రీన్ షాట్ కానీ తీసుకుంటే మీకు సరిపోతుంది. మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ ఉంటే మంచిది. సో ఇది హోల్ న్యూ టెస్ట్మెంట్ని మనం డివైడ్ చేస్తే గాస్పెల్స్ కింద, హిస్టరీ కింద, పౌలైన్ ఎపిసిల్స్ కింద, జనరల్ ఎపిసిల్స్, ఫ్యూచర్ ప్రకటన గ్రంథం. సో పౌలైన్ ఎపిసిల్స్ వర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ప్రెజెంట్ ఎపిసిల్స్, పాస్టోరల్ ఎపిసిల్స్, డాక్టర్నల్ ఎపిసిల్స్ అండ్ జర్నీ ఎపిసిల్స్. ఇది హోల్ న్యూ టెస్ట్మెంట్ 27 బుక్స్. ఈ కేటగిరీలో మనం ధ్యానం చేసినప్పుడు బుక్ బ్యాక్గ్రౌండ్ మనకు వచ్చినప్పుడు కనెక్ట్ అవుతాము. డైరెక్ట్గా ఆ కాంటెక్స్ట్ ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకుంటాము. ఆ కాంటెక్స్ట్లో మాత్రమే మనము బుక్స్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మనకి ఉన్నది. దాని తర్వాత ఎవరు ఎప్పుడు రాశారు కొత్త నిబంధనలు? మొదట రాసింది జేమ్స్ 45 ADలో. దాని తర్వాత గలతీ, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, రెండో కొరింథీ, రోమన్స్ ఇలా. ఓకే, సో ఇవన్నీ జస్ట్ అంటే మీకు ఏంటంటే ఓన్లీ జస్ట్ థాట్ లైన్ కోసము మీకు నేను ఇవన్నీ కొంత కనెక్ట్ చేయడం కోసం ఇస్తున్నాను అంతే ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారు సినాప్టిక్ గాస్పెల్స్ అసలు ఏంటి, అసలు యేసు ప్రభువారి యొక్క మెయిన్ ఎజెండా ఏంటి, కొత్త నిబంధనలు మెయిన్ థాట్ లైన్ ఏంటి, యేసు ప్రభువులో ఉన్నటువంటి 6 మైలురాయలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన ఇన్కార్నేషన్, అవతార పురుషుడు అంటారు. దాని తర్వాత మనకు తెలుసు కదా, ఆయన కన్యమరియ గర్భంలో అవతరించిన వ్యక్తిగా మనం చూస్తాం. రెండోది బ్యాప్టిజము ఆయన. దాని తర్వాత ట్రాన్స్ఫిగరేషన్ మౌంటైన్ మీద జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన పేతురు రాసిన పత్రికలో మనకి చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో ఇది మనము ట్రాన్స్ఫిగరేషన్. దాని తర్వాత క్రూసిఫిక్షన్, ఆయన సిలువ వేయబడడం, మానవాళి రక్షణ ప్రణాళిక దేవుడు సిద్ధం చేసిన విషయాలు, రిజరెక్షన్ పునరుద్ధానం, దాని తర్వాత అసెన్షన్ ఆరోహణం.
ఇవి యేసు ప్రభులో అంటే సినాప్టిక్ గాస్పెల్స్లో నలుగురు రచయితలు లేదా ముగ్గురు రచయితలు ప్రాముఖ్యంగా ఇవి 4 రచయితలు ఉన్నటువంటి సువార్తల్లో కంపల్సరీగా ఈ మైలురాయిల్ని ప్రాముఖ్యంగా తీసుకొని ఒక్కొక్క మైలురాయిని ఒక్కొక్క కోణంలో వివరించే విషయాలు మనము ఈ సువార్తలో మనం ప్రాముఖ్యంగా మనం చూస్తాం. దాని తర్వాత దశల వారీగా కొత్త నిబంధన పరిచర్యను మనం ఒకవేళ చూస్తే మిషన్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఇచ్చే యోహాను పరిచర్య మనం చూస్తాము. రెండోది ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య. దాని తర్వాత మిషన్ ఆఫ్ ది అపోస్టల్ యొక్క పరిచర్య. సో ఈ 3 ఫేజెస్లో మనము హోల్ న్యూ టెస్ట్మెంట్ని మనము చూస్తాం. ఫస్ట్ కొంచెం కాలం మాత్రమే ఉంటాడు బాప్తిస్మిచ్చే యోహాను, దాని తర్వాత యేసు ప్రభువారు, దాని తర్వాత ఓకే. బాప్తిస్మిచ్చే యోహాను గురించి చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కానీ బట్ జాన్ 1:19-28లో ఎక్సలెంట్ ఉంటాయి. ఏంటంటే 7 ప్రశ్నలు ఫ్రమ్ సన్హెద్రన్ వచ్చేటువంటి ప్రశ్న. హూ ఆర్ యూ, ఎవరయ్యా నువ్వు, యేసు ప్రభుని అడిగేటువంటి ప్రశ్న. అంటే యేసు ప్రభు గురించి ఈయన ముందు వచ్చినప్పుడు ఈయన అడుగుతున్నటువంటి ప్రశ్నలు. దాని తర్వాత వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు నువ్వు, 21 వచ్చిన. దాని తర్వాత ఆర్ యూ ఎలైజా, నువ్వు ఏలియావా అని అడుగుతారు. దాని తర్వాత నీవు ప్రవక్తవా అని అడుగుతారు. దాని తర్వాత నువ్వెవరివి అని మళ్ళీ 22 వచనం మళ్ళీ అడుగుతారు. వాళ్ళు ఫస్ట్ అడుగుతారు, మళ్ళీ 22 వచనంలో కూడా అడుగుతారు. 19 వచనంలో 22. వాట్ డు యూ సే అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు ఏమి చెబుతావు నువ్వు. దాని తర్వాత వై డు యూ బ్యాప్టైజ్, 25 వచనంలో మీరు ఎందుకు బాప్తిస్మము ఇస్తూ ఉన్నారు. ఇది చాలా కోర్ ప్రశ్నలు. ఎందుకంటే ఈయన మనకు తెలిసినటువంటి స్టోరీలో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా వచ్చినటువంటి ఆయన. సో ఈ ప్రశ్నలు ఆయనని కొమ్మరిస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట వాడతాడు అక్కడ. మనకందరికీ తెలిసిన మాట, నేనేమి ఇప్పుడు ఆ బైబిల్లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళట్లేదు. ఏమంటాడు అక్కడ? ఒక అద్భుతమైన మాట చెప్పండి ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని. బైబిల్ తీయక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసని అనుకుంటున్నాను. చెప్పుల వారినైనా విప్పుటకు ఎక్సలెంట్. అర్హుడను మీ కాను. చెప్పుల వారినైనను విప్పుటకు నేను అర్హుడను కాను. అబ్బా ఎక్సలెంట్ కదా. నా తర్వాత వస్తున్నారు ఆయన ఆయన చేతిలో ఉంది. అద్భుతమైనటువంటి విషయం అక్కడ ఏంటంటాడు అని అంటే, గొడ్డలి చెట్టు వేరులో ఉంది, దాన్ని ఆయనకి సంపూర్ణమైన అధికారం కలిగిన వాడు. అగ్ని ఒకటి, నీటి ద్వారాగా బాప్తిస్మిస్తాడు. రెండోది అగ్ని ద్వారా బాప్తిస్మిస్తాడు. తెలుసా మీకు అగ్ని ద్వారా బాప్తిస్మ ఇవ్వడం అంటే ఏంటో? ఎవరైనా చెప్తారా? అంటే ప్రభు గురించి చెప్పిన మాటలో అగ్ని ద్వారాగా, నీటి ద్వారా పెంతెకోస్తు రోజున. ఎస్, ఇంకా పెంతెకోస్తు రోజున జరిగినటువంటి భాషలు, మాటలు, అవి జరిగినవన్నీ కూడా అగ్ని ద్వారాగా బాప్తిస్మమా? ఎవరమ్మా? పరిశుద్ధాత్మ బాప్తిజం. పరిశుద్ధాత్మ బాప్తిసం, రేణుక. ఓకే, ఇంకా ఎస్ షాలేం రాజ్ అమ్మా, స్పిరిచువల్ బ్యాప్టిజం, అగ్ని ద్వారాగా బాప్తిజం. గుడ్, మంచి ఆన్సర్స్ వస్తున్నాయి. షాలేం రాజు ఏమైనా చెప్తావా? చాలా తీక్షణంగా ఆలోచన చేస్తున్నావు. సో మీరు చెప్పిన ఆన్సర్స్ అన్నీ రాంగ్ ఆన్సర్స్ చెప్పారు. రైట్ ఆన్సర్ ఏంటంటే బాప్తిజం పరిశుద్ధాత్మ గురించి కాదు. అది ఆ బాప్తిజం ఏంటంటే నరకానికి తోసేయడం అన్నమాట. అంటే అగ్నితో, అక్కడ ఉన్న మాటలు ఏంటంటే అగ్నితో బాప్తిజం ఇవ్వడం అనేది, నీటి ద్వారాగానేమో రక్షణ కార్యం జరిగిన వ్యక్తికి పరసంబంధమైన భాగ్యాన్ని ఇస్తాడు. అగ్ని ద్వారాగా జరిగే బాప్తిస్మ ఏంటంటే ఎవరైతే నమ్మరో వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. మనం అది చాలా డీటెయిల్గా 1 అవర్ సెషన్ అది. నేను ఇప్పుడు అది నేను దాంట్లోకి వెళ్ళలేను. అంటే వెళ్ళలేనంటే నా సబ్జెక్ట్స్ ఇంకా చాలా స్లైడ్స్ ఉండిపోయినాయి. సో కాబట్టి జస్ట్ టచ్అప్ అంటే ఇది సినాప్టిక్లో మనం ఉన్నటువంటి ఒక్కొక్క ఈవెంట్ చాలా చాలా పెక్యులర్ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో మనం వెళ్తాం ఇంకా కొంచెం సేపు అన్న దాంట్లో.
సో మీరు తప్పు చెప్పారని మీరేం బాధపడద్దు. మీరు మిమ్మల్ని బాధ పెట్టాలని కూడా కాదు, కానీ రైట్ ఆన్సర్ ఏంటంటే ఇది. ఓకే. సో పెంతుకోస్తు రోజున జరిగినటువంటి ఈవెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఈవెంట్ అది. అది దానికి దీనికి కనెక్షన్ లేదు. ఓకే. నాది అపోస్తల కార్యాలు వీడియోస్ మేబీ అరౌండ్ 30 అవర్స్ వీడియోస్ ఉన్నాయి. ఓన్లీ ఆన్ యాక్ట్స్, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, 30 అవర్స్. గ్రేస్ చర్చ్ కుకట్పల్లిలో ఉంటుంది. మీరు ఒకవేళ టైం ఉండి చూడాలనుకుంటే మీరు, అంటే యాక్ట్స్ మీద, పెంతుకోస్తు మీద, భాషల మీద, వరాల మీద, ప్రవచనాల మీద, దాని తర్వాత ఈ పెంతుకోస్తు అంటే అగ్నితో బాప్తిస్మం ఇవ్వడం ఇక్కడ ఎలా కనెక్ట్ అయింది, అక్కడి నుంచి ఇక్కడికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. విత్ స్లైడ్స్ ఉంటాయి, మీకు టైం ఉన్నప్పుడు చూడండి, కంగారేం లేదు. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనం సినాప్టిక్లో ప్రాముఖ్యంగా ఇది ఎందుకు నేను ఎంతసేపు ఆఫ్ చేశాను అని అంటే ఒక్కొక్క ఈవెంట్, ఒక్కొక్క రచయిత ఎలాగా దానిని కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇవన్నీ మళ్ళీ ఎవరికి కనెక్ట్ అవ్వాలి? మళ్ళీ క్రైస్ట్కే కనెక్ట్ అవ్వాలి. అంటే మనం అందుకనే మన టైటిల్ కూడా జీసస్ క్రైస్ట్ అండ్ సినాప్టిక్ గాస్పెల్స్ కదా. సో ఈ సినాప్టిక్ ఎవరిది కనెక్ట్ అవుతుంది అని అంటే మళ్ళీ క్రైస్ట్కే కనెక్ట్ అవుతుంది అనమాట. సో అలాగ మనము వీటిని మనం చూడడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఓకే. సో బాప్తిస్మ ఇచ్చే యోహాను ఈజ్ ఎ కోర్ పర్సన్ అనమాట. దాని తర్వాత కొంత జియోగ్రఫీ మనం చూడగలిగితే, ఒకవేళ ఇప్పుడు అంత డెప్త్లోకి వెళ్ళలేము మనం, అంటే ఇప్పుడు ఓన్లీ బేసిక్ క్లాసెస్ కాబట్టి. హేరోదు, పొంతు పిలాతు, ఫిలిప్పి, ఇవన్నీ కూడా అంటే న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ ఈవెంట్స్ మనం అర్థం అవ్వాలి అని అంటే, సినాప్టిక్ గాస్పెల్స్ అర్థం అవ్వాలన్నా, సువార్తలు అర్థం అవ్వాలన్నా కూడా కొంచెం జియోగ్రఫీ కొంచెము ఒక థాట్ లైన్లోకి మనం అర్థం అయితే కొంచెం బాగుంటుంది. ఓకే. దాని తర్వాత 3 years ఆఫ్ మినిస్ట్రీ, పబ్లిక్ మినిస్ట్రీలో ఆయన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3 years కింద సెగ్రిగేట్ చేస్తాము. ఇందాక మీరు చూసినటువంటి వచనము ఇక్కడ వస్తుంది మనకు. తిబిరియా కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయాకు పొంతు పిలాతు అధిపతిగాను, గలలియకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియాతో ప్రొకోనీతు దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు. అంటే ఈ పేర్లు మీరు చూసినప్పుడు, ఈ భూభాగాలు చూసినప్పుడు ఎవరు వారు పరిపాలన చేస్తున్నారు? పొంతు పిలాతు, హేరోదు, ఫిలిప్పు, లుసానియా, ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు ఈ మ్యాప్ మీకు మళ్ళీ కనెక్ట్ అవుతున్నప్పుడు చూడండి ఒకసారి. హేరోదు, పొంతు పిలాతు, ఫిలిప్ అంటే ఈ ప్రాంతాల్లో వారు పరిపాలన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టి పరిస్థితుల్లో సిలువ వేయనివ్వకుండా, లేదంటే సిలువ వేసినప్పుడు కంటే ముందే అసలు ఇంకా చంపేయాలని చూస్తున్నటువంటి కాలమానం నుంచి మనము న్యూ టెస్ట్మెంట్ మొదలు పెడుతున్నాం. అంటే హేరోదు దగ్గర నుంచి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన్ని చంపేయాలి, ఆయన అంటే సాల్వేషన్ ప్లాన్ లేకుండా చేయాలి. ఒకటి, వాళ్ళు అనుకున్నది సాల్వేషన్ ప్లాన్ కాదు. వాళ్ళు యాక్చువల్గా ఎందుకు అలా చంపాలనుకున్నారు అని అంటే, ఎవరు హేరోదు తప్ప ఇంకెవరు కూడా రాజుగా ఉండడానికి వాళ్ళు ఎవరిని అలౌ చేయటమాట. సో రాజకాంక్ష వల్ల జరిగినటువంటి ఈవెంట్ అన్నమాట అదంతా కూడా. ఓకే. సో మనము ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఓకే. సో ఈ మినిస్ట్రీ మనము ఉన్న విషయాలు, దాని తర్వాత న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి కొంచెం జియోగ్రఫీ అని మీకు చెప్పాను కదా, గలిలియా ప్రాంతము, యోధా ప్రాంతము, ఇవి మనము ఈ డెడ్ సీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత పైనుంచి వచ్చేటువంటి రివర్ ఒకటే మెయిన్ రివర్ వస్తుంది, జోర్డాన్ రివర్ నుంచి వచ్చేటువంటి ఇవన్నీ కూడా. సో ఈ లెఫ్ట్ రైట్ మనము ఏ సువార్తలోకి వెళ్ళినా కూడా ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి పనులన్నీ. అక్కడ మాట్లాడేవన్నీ మగ్దలేన్ మరి, కపెర్నహూము, దాని తర్వాత కానా, నజరేతు, చూసారా ఇవన్నీ, సమరియా, దాని తర్వాత ఇవన్నీ అంటే యెరూషలేము, బెత్లెహేము, బేతనీ, ఇవన్నీ కూడా ఇక్కడెక్కడే తిరుగుతాయి. అంటే కొంచెం జియోగ్రఫీని మనం స్టడీ చేస్తే మనం బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా, క్లియర్గా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఎందుకు 4 సువార్తలు? ఎవరు చెప్తారు ఆన్సర్? వై ఆర్ దేర్ 4 గాస్పెల్స్? 4 సువార్తలు ఎందుకు ఉన్నాయి? వై 4 గాస్పెల్స్? మనం ఇప్పుడు సినాప్టిక్లోకి వస్తాం. అంటే బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను మీకు కొంత, దాని తర్వాత సినాప్టిక్, దాని తర్వాత కన్క్లూడ్ చేసుకొని మనం కొన్ని విషయాలు చూసి ముగించుకుంటాం. అంటే చాలా బేసిక్స్ కాబట్టి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా జీసస్ గురించి చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పారు. ఎస్, గుడ్. ఇంకా యోహాన్ గారు అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత
అనేక విషయాల గురించి యోహాన్ గారు రాశారని నేను విన్నాను. ఓకే, గుడ్ 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 ఆన్సర్స్. ఇంకెవరైనా? అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నలుగురు రాశారు, రాయలేదని మనం అనడానికి లేదు కానీ రాశారు కాబట్టి మన ప్రశ్న యూదులకి ఏంటంటే ఒకళ్ళు సంఘంకి రాశారు. ఆహా, అలా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరిని ఉద్దేశించి రాశారు. ఓకే, గుడ్. ఆ, అనేక అంటే ఒకే జరిగింది ఒక్కటే, సువార్త ఒక్కటే అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క అంటే జరిగిన పరిస్థితులు వివరించే విధానం, మనం లూకా సువార్త చూసుకున్నట్లయితే జక్కయ్య గారి సందర్భం, ఇలాగ కొన్ని సందర్భాలు లూకా గారు వైద్యుడు గాని వైపు నుండి ఆయన చూసినవి అంటే పర్స్పెక్టివ్ అనేది కొన్ని కొన్ని సువార్తల్లో ఒక రీతిగా ఉంటది. ఆ, ఎక్సలెంట్ ఎవరి ఎక్సలెంట్. మీకు చిన్న ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారు. మాథ్యూ వచ్చేటప్పటికి ఏంటంటే జూయిష్ క్రిస్టియన్స్ గురించి చెప్పారు. మార్క్ వచ్చేటప్పటికి రోమన్ క్రిస్టియన్స్ ని జెంటైల్స్ గురించి చెప్పారు. అండ్ నెక్స్ట్ లూకా వచ్చేటప్పటికి గ్రీక్ ప్రజలను ఉద్దేశించి చెప్పారు. జాన్ లాస్ట్ వచ్చేటప్పటికి హోల్ వరల్డ్ ని కనెక్ట్ చేస్తూ చెప్పారు. గుడ్ గుడ్. అమ్మ ఎస్తారు, వీళ్ళకి ఎవరికి కాలేజీ క్లాసులు అవసరం లేదమ్మా, ఇవన్నీ ఆల్రెడీ పాస్ అయిపోయారు ఆల్రెడీ ఏంటి. యాక్చువల్లీ మొన్న జరిగింది సార్, ఇది స్టార్టింగ్ అలాగే. క్లాస్ ఇదే జరిగింది. బ్రీఫ్ ఓకే, గుడ్. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. చాలా సంతోషం. అంటే మీరు అలా మంచి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే నాది ఇంకా డెప్త్కి వెళ్ళిపోతుంది. అసలు నేను చాలా బేసిక్స్ అన్నారని నేను బేసిక్ స్లైడ్స్ పెట్టాను. అంటే నేను ఎంటీహెచ్ లెవెల్కి చెప్తాను కాబట్టి మీకు అంత అవసరం లేదు, చాలా బేసిక్ కదా సిటీహెచ్ అన్నారని నేను చాలా చిన్నగా చెప్తున్నాను అన్నమాట. మీరు అంతా ఫుల్ పండిపోయి ఉన్నారు ఆల్రెడీ. సో నెక్స్ట్ క్లాస్కి మీకు కొంచెం రేంజ్ పెంచుతానులేండి, ఏం పర్లేదు. మా అంటే స్లైడ్స్ టీచర్స్ అన్నీ మాకు ఇంపార్టెంట్ క్లాసెస్ ఇస్తున్నారు. చాలా ఎక్సలెంట్, చాలా ఎక్సలెంట్. మీ టీచరే మీ డీనా చాలా అద్భుతం కదా. ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నేను వై 4 గాస్పెల్స్ నేను అంటే నా కోణంలో చెప్తాను మీకు. ఇంకా అంటే మీరు చెప్పినవన్నీ రైటే, ఇందాక ఏదైతే రైట్ కాదో రైట్ కాదని చెప్తాను, రైట్ అయితే రైట్ అని చెప్తాను. ఓకే, సో మీరు ఇప్పుడు చెప్పిన ఆన్సర్స్ అన్నీ రైట్. ఓకే, ఇందాక బాప్తిసము అగ్ని బాప్తిసం గురించి మాట్లాడినవి రాంగ్, అది మీరు కరెక్ట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు మన దాంట్లోకి వెళ్ళట్లేదు. ఓకే, ఇక్కడ 4 గాస్పెల్స్ యొక్క నీడ్, వాట్ ఈస్ ద నీడ్ అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వింటే మీకు ఇంకొంచెం బాగా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది అనుకుందాం. ఓకేనా, బండి మీద ఇద్దరు వెళ్తున్నారు. ఓకేనా, ఇద్దరు వెళ్తున్నారు, ఇద్దరిని కూడా సంథింగ్ ఏదో లారీ ఏదో కొట్టింది, పడిపోయారు ఇద్దరు కూడా. ఓకేనా, ఒకడు స్పాట్లో చనిపోయాడు, ఒకడికేమో గాయాలైనవి, ఆ గాయాలైన హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో ఇది జరిగిన ఈవెంట్ ఇది. సో ఇప్పుడు దీన్ని ఒకవేళ మనం డిస్క్రిప్షన్లో రాయాలి అని అంటే, ఒకవేళ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు ఎప్పుడు వెళ్ళి ఆ సంఘటనను చూశారో దానిని బట్టి అది రాయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేనున్నాను. ఓకేనా, నేను వాడిని చచ్చిపోయినాడు ఇంకా అక్కడే ఉన్నాడు, కానీ ఒకడు ఆల్రెడీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అప్పటికే నేను వెళ్ళేటప్పటికి అనుకుందాం కొంచెంసేపు. ఓకే, సో అప్పుడు నన్ను వచ్చి ఇంకొకటి అడిగాడు, ఇంకొకటి నాకంటే వెనకాల ఇంకోటి వచ్చి ఆడు అడిగాడు ఏమైంది అని అడిగాడు. అప్పుడు నేనేం చెప్తానంటే యాక్సిడెంట్ అయింది అంటాం. చనిపోయారా అంటే ఒకడే నడుపుతున్నాడు, ఆడే చనిపోయాడు, ఆడు చనిపోయాడు, శవం అక్కడే ఉంది అని అంటాను నేను. కానీ యాక్చువల్గా నడిపింది బండి మీద ఉన్నది ఎంతమంది? ఇద్దరున్నారు. కానీ నాకు కనబడిందంటే నా ప్రాస్పెక్టివ్లో నాకు జరిగినటువంటి నేను చూస్తున్నప్పుడు, నేను వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని నేను అడుగుతున్నప్పుడు చచ్చిపోయాడు అని చెప్పినప్పుడు నేను అదే పట్టుకుంటాను అన్నమాట. సో యాక్చువల్గా అంటే ఈ స్టోరీలో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇంకొక ఆయన వస్తాడు ఇంకొక పావుగంట తర్వాత, అప్పుడు ఆ చనిపోయినోడు కూడా తీసేస్తారు. అప్పుడు వాడేం చెప్తాడు, బండి మీద ఎవడో ఏం అవ్వలేదంట, ఎవరికో దెబ్బలు తగిలి ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళారంటే ఈ ఫస్ట్ వాడు చచ్చిపోయినోడి గురించి వదిలేస్తారు, హాస్పిటల్లో బతికినోడి గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఒకవేళ. సో అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ లుకింగ్ ఎట్ ద సీన్. క్రైమ్ సీన్లో మనము ఉంటున్నప్పుడు గాస్పెల్స్ని ఇంకా మనం బాగా అర్థం చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీ మస్ట్ సీ ద సీన్ మాట. అంటే మనము ఆరిజిన్లో ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది. అందుకనే నేను మీకు ఇంకా జియోగ్రఫీ చెప్పాను అనమాట. ఫుల్ జియోగ్రఫీ, ఓన్లీ జియోగ్రఫీ ఒకటి ఆ వీడియోస్ ఉంటాయి. అంటే ఓన్లీ జియోగ్రఫీ అంటే మీకు దాంట్లో దొరకదులేండి.
అంటే చెప్పేది ఏంటంటే ఓన్లీ జియోగ్రఫీ ఏంటంటే అది దగ్గర దగ్గరగా ఒక హోల్ జెరూసలేం గురించి బేతనియా గురించి చాలా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఎవరమైతే వెళ్తున్నామో ఏ పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళామో అది మనకి ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. కానీ హోల్ సినారియోలో జరిగిన స్టోరీ అంతా మనం గుర్తుపెట్టుకోవాలంటే అందరూ గుర్తుపెట్టుకోరు. అందుకని 4 కోణాల నుంచి 4 వ్యక్తుల యొక్క కలయిక ద్వారాగా 4 బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న వారు వచ్చి చూసి కలిసి మాట్లాడి తిని తిరిగి జరిగినటువంటి ఈవెంట్ని 4 కోణాల నుంచి మనకు చూపిస్తారు. దట్స్ కాల్డ్ సినాప్టిక్. సినాప్టిక్లో జాన్ ఉండడు యాక్చువల్గా. ఎందుకు ఉండడు అని అంటే ఈ ముగ్గురే చాలా సిమిలారిటీస్ ఉంటాయన్నమాట. ఎవరికి? మాథ్యూ, మార్క్, లూకి. అందుకని ఈ ముగ్గురినే సినాప్టిక్ గాస్పెల్స్ అన్నాము. జాన్ని తీసి పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారు అని అంటే జాన్ హైలీ థియలాజికల్గా మాట్లాడతారు అన్నమాట. వీళ్ళేమో ఈ ముగ్గురునేమో సాధారణమైన వ్యక్తులు, అంటే మనం ఇందాక సీన్ వెళ్ళి చూసారా అలా మాట్లాడతారు. జాన్ ఏమో హైలీ ఎలివేటెడ్ థియలాజికల్ ప్రాస్పెక్టివ్లో డివైన్ పర్ఫెక్షన్ సంబంధమైన విషయాల్లోకి మాట్లాడతారు. అందుకని జాన్ని దీంట్లో పెట్టరు సినాప్టిక్ గాస్పెల్స్లో. అందుకని దీన్ని మనం ఉంచుతాం. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. యోహాను సువార్త 21:25 ఏముంటుందంటే, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. సో ద సినాప్టిక్ గాస్పెల్స్లో మేజర్గా ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, సినాప్టిక్ సువార్తలు అంటే ఏమిటి అంటే, ద వర్డ్ సినాప్టిక్ మీన్స్ సీయింగ్ విత్ ద సేమ్ ఐ. సీయింగ్ విత్ ద సేమ్ ఐ అంటే ఎక్కువ శాతము ఈ యొక్క అంటే ఈ ముగ్గురు రచయితలు వారు తీసుకున్నటువంటి విషయాలు సీయింగ్ టుగెదర్, యాక్చువల్గా విత్ ద సేమ్ ఐ, సీయింగ్ టుగెదర్ అంటే ఒకేసారి ఒకే కన్ని దృష్టితో చూసే విధానాన్ని సినాప్టిక్ అంటే వారు దగ్గరగా సిమిలర్గా వారు చూసినటువంటి విషయాలు మనం చూస్తాం. ఓకే, దాని తర్వాత ద గాస్పెల్స్ ఆర్ వెరీ సిమిలర్ అండ్ హ్యావింగ్ మెనీ ఆఫ్ ద సేమ్ స్టోరీస్. కలిసి ఉన్నటువంటి స్టోరీలే జరిగినటువంటి సంఘటనలు మనకి చూపిస్తూ ఉంటాడు. ఓవర్లాప్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క దగ్గర. సీక్వెన్స్ దగ్గర ఓవర్లాప్ అవుతుంది, ఈవెంట్స్ దగ్గర ఓవర్లాపింగ్ అవుతుంది, దాని తర్వాత వర్డింగ్ దగ్గర ఓవర్లాప్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు. సో ఇవన్నీ కూడా మాథ్యూ, మార్క్ అండ్ అంటే కెన్ పుట్ ఇన్ ఏ ప్యారలల్ కాలమ్స్లో మనం పెట్టి చూస్తున్నప్పుడు, అంటే మనము స్టడీ బైబిల్లో కానీ మీరు హార్మోనీ ఆఫ్ ద గాస్పెల్స్ కానీ అలాంటి బుక్స్ మీరు ఇందాక నేను 3 బుక్స్ చెప్పాను. కానీ సినాప్టిక్లో మనం చూస్తే ప్యారలల్ బైబిల్స్ ఉంటాయి, అంటే సేమ్ పక్కనే ఉంటాయి వాటి. అవి కానీ మీరు పెట్టి చూసారనుకంటే సేమ్ గాస్పెల్స్ మాథ్యూని, మార్క్ని, లూక్ని పెట్టారంటే ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గానే ఉంటాయి. కొంచెం అటు ఇటుగా స్టోరీస్ వెళ్తున్నప్పటికీ కూడా ఉంటాయి. సో ఇది మనము దీన్ని 90% అంటే దీంట్లో మీకు స్లైడ్లో లేదు, నేను చెప్తున్నాను, మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఓకే, 90% ఆఫ్ మార్క్ రీఅపియర్స్ ఇన్ మాథ్యూ. అంటే 90% మార్క్ సువార్త మత్తయిలో కనబడుతుంది, తెలుగులో, ఇంగ్లీష్లో. ఓకేనా. ఇంకోటి ఏంటంటే 50% ఆఫ్ మార్క్ రీఅపియర్స్ ఇన్ లూక్. అంటే మార్క్కి చిన్న అంటే తక్కువ అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఓకేనా, కానీ తక్కువ అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా ద మోస్ట్ అన్ని ఈవెంట్స్ కవర్ చేసింది ఎవరయ్యా అని అంటే మార్క్ గాస్పెలే కవర్ చేస్తారు. సో అందుకని 90% ఆఫ్ మార్క్ గాస్పెల్ రీఅపియర్స్ ఇన్ మాథ్యూ. దాని తర్వాత 50% ఆఫ్ మార్క్ గాస్పెల్ రీఅపియర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ లూక్. సో మాథ్యూ, మార్క్ని కొంత ఓవర్లాప్ చేసినప్పటికీ, అలాగే మార్క్, లూక్ని కొంత ఓవర్లాప్ చేసినప్పటికీ కూడా సినాప్టిక్లో ఏముంటుంది అంటే లుకింగ్ ఆర్ సీయింగ్ ద సేమ్ సైడ్ని మనం చూస్తున్నప్పుడు, ఒకే ఈవెంట్ని, ఒకే సంఘటనని, ఇందాక మనం యాక్సిడెంట్ సీన్ ఎలాగైతే మనం చూస్తూ వస్తున్నామో అలాగా ఒకే దానిని వాళ్ళు చూసిన దానికి చక్కగా రాసిన విషయాల్లోకి మనల్ని తీసుకొని వెళ్తాం. సో ఇది మనకు కొంత అర్థమైతే చాలా చక్కగా మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, మార్కు ఓవర్లాపింగ్ అవుతాయి కొన్ని విషయాల్లోకి అలాగా. దాని తర్వాత హిస్టారికల్ అంటే జీసస్ని దగ్గరగా ఒక 5 రకాలైనటువంటి డివిజన్స్ చేశారు. ఇందాక నేను ఫస్ట్లో మీకు ఒక స్లైడ్ చూపించాను, చాలా కోర్ ఏరియాస్ అని చూపించాను కదా, రిజరక్షను,
బర్త్, అసెన్షన్ ఇవన్నీ. అలాగా జీసస్ని మనకి సినాప్టిక్లో ఈ 3 సువార్తల్లో ఒక 5 రకాలుగా మనకి చూపిస్తారు, లేదా 4 రకాలుగా. ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే, అది ఇది కూడా స్లైడ్లో లేదు, మీరు రాసుకోవాలి. ఓకే, హిస్టారికల్ జీసస్ ఒకటి. హిస్టారికల్ జీసస్ ఏంటంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ జీసస్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ మాట. అంటే ఈ హిస్టారికల్ జీసస్ని మనం ఎలా చూపిస్తారు, ఈ ముగ్గురు సువార్తికులు లేదా నలుగురు సువార్తికులు మనం అనుకుంటే, ఒకవేళ ఈ ముగ్గురు సువార్తికులు హిస్టారికల్ జీసస్ని ఎలా చూపిస్తారు అని అంటే హిస్టారికల్ కాంటెక్స్ట్లో చూపిస్తారు అనమాట. అంటే రీకన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు స్టోరీని అంతటిని అని అంటే హిస్టారికల్ సైడ్ వేలో చూపిస్తారు. ఇందాక నేను మీకు జియోగ్రఫీలో కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు, అలాగే హిస్టారికల్, జియోగ్రాఫికల్ అలాగమాట మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ జీసస్ ఏంటంటే ఎర్త్లీ జీసస్. ఫస్ట్ నెంబర్ 1 హిస్టారికల్ జీసస్, సెకండ్ వన్ ఈజ్ ఎర్త్లీ జీసస్. ఎర్త్లీ జీసస్ ఎంఫసైజ్ ద లైఫ్, టీచింగ్ అండ్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో భూ సంబంధమైన యేసు ప్రభు, తెలుగులో అంటే ఇంగ్లీష్ తెలుగు రెండు చెప్తున్నాను. భూ సంబంధమైన యేసు ప్రభు అంటే భూ సంబంధమైన అంటే లోక సంబంధమైనది కాదు నేను చెప్పేది, భూ సంబంధమైన. అందుకని లోక సంబంధమైన యేసు ప్రభు వేరు, భూ సంబంధమైన యేసు ప్రభు గురించి ఎంఫసైజ్ చేసేటప్పుడు ఈ ముగ్గురు సువార్తికులు ఎలా చూపిస్తారు అని అంటే ఆయన లైఫ్ ఏంటి, ఆయన టీచింగ్ ఏంటి, ఆయన ఈ భూమి మీద మరణించడానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది చూపిస్తారు. దీన్ని మనం ఏమంటున్నామనంటే నెంబర్ 1 ఏమో హిస్టారికల్ జీసస్, నెంబర్ 2 ఏమో ఎర్త్లీ జీసస్, నెంబర్ 3 ఏమో ఎగ్జాల్టెడ్ జీసస్. ఎగ్జాల్టెడ్ అంటే మహిమపరచబడిన, లేదంటే అనే మాటలు వస్తాయి. ఎగ్జాల్టెడ్ అనేది పైకి ఎత్తబడిన అనేటువంటిది. ఇక్కడేమి ఎంఫసైజ్ చేయబడతారు అని అంటే రిజరక్షన్ అండ్ ఎసెన్షియల్ అండ్ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన దైవత్వానికి సంబంధించిన, దాని తర్వాత ఎసెన్షియల్ రిజరక్షన్కి సంబంధించిన విషయాల్ని ఎగ్జాల్టెడ్ క్రైస్ట్ లేదా ఎగ్జాల్టెడ్ జీసస్ క్రైస్ట్లో మనకు చూపిస్తాం. దాని తర్వాత 4వది ఏంటంటే న్యూ టెస్ట్మెంట్ జీసస్. స్పెసిఫిక్ న్యూ టెస్ట్మెంట్లో జరిగిన ఈవెంట్స్ ఏంటంటే ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్కలాగా వివరించుకుంటూ వెళ్ళాడు. ఎవరు? మత్తయి, మార్కు, యోహాను, లూకా. వీళ్ళందరూ కూడా దీన్ని ఏమంటామనంటే ద స్పెసిఫిక్ న్యూ టెస్ట్మెంట్ జీసస్ని ఎలా చూపిస్తాడంటే గాస్పెల్స్లో 4 గాస్పెల్స్లో నుంచి 4 కోణాల్లో నుంచి ఒకే వ్యక్తిని ఇన్ 4 డైరెక్షన్స్లోంచి మనకి చూపిస్తారు. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో సినాప్టిక్లో ఒకే ప్రభువారు, ఒకే సంఘటన, ఒకే కార్యము జరిగింది, ఇవన్నీ ఒకటే. కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకి ఆయన్ని ఒకరేమో ఎర్త్లీగా చూపిస్తున్నప్పుడు ఆయన ఎంఫసైజ్ చేసిన విషయాలు ఎలాగున్నాయి, ఎగ్జాల్టెడ్లో చేసినప్పుడు ఎలాగున్నాయి, హిస్టారికల్గా చేసినప్పుడు ఎలాగున్నాయి, న్యూ టెస్ట్మెంట్ పరంగా చేసినప్పుడు 4 సువార్తికులు ఒక్కొక్కరిని ఎలాగా ఎంఫసైజ్ చేశారు అనేటువంటిది మనకు చూపిస్తుంది. సో నాకు ఇంకా 5 minutes టైం ఉంది, అంతే కదా. నేను ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్తాను. ఓకే, ఒకవేళ మీకు మళ్ళీ డౌట్స్ ఉంటే మనం చూద్దాం. ఇది మీరు అంటే ఈ ఇమేజ్ ఎలాగుంటుందంటే మీకు సినాప్టిక్లో మనకి జరిగేది ఏంటంటే ఇలా మనము సేమ్ మత్తయిని, మార్క్ని, లూక్ని పెట్టుకుంటే ఒకే వచనాలు అంటే 9వ అధ్యాయము ఈ సినోనిమ్స్ అంటే సినాప్టిక్లో ఏమవుతాయంటే ఒకే సంఘటన డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్లో ఎలా చూశారు అనేటువంటిది మనకి చూపిస్తాం. దీని హార్మోనీ ఆఫ్ గాస్పెల్స్ అనేటువంటి బుక్ దొరుకుతుంది బయట మీకు బుక్ స్టాల్స్లో. దాంట్లో అన్ని 3 సువార్తలు లేదా 4 సువార్తలు కూడా రాసి ప్యారలల్గా తీసుకొని వెళ్తారన్నమాట మీకు ఇంకా బాగా అర్థం అవడానికి. వై మేక్స్ ద గాస్పెల్ ఆఫ్ జాన్ డిఫరెంట్ ఫ్రమ్ ద సినాప్టిక్స్? ఎందుకు యోహాను సువార్తను పక్కకి తీసి పెట్టారు అని అంటే డిఫరెంట్ ఈవెంట్స్ డిస్క్రైబ్డ్. అంటే దీంట్లో ఎక్కడా కూడా అంటే ఈ 3 సువార్తలలో లేని విషయాలను యోహాన్ గారు రాశారు ఒకటి. రెండోది ఏంటంటే ఇందాక నేను మీకు ఆల్రెడీ డిఫరెంట్ చెప్పాను. ఫస్ట్లో నేను చెప్పాను అని అంటే థియలాజికల్గా హైలీ ఎలివేటెడ్ క్రైస్ట్ని మనకి చూపించే క్రమంలో దేవుడు యోహాన్ గారిని వాడుకున్నారు అని చెప్పాను. సో డిఫరెంట్ ఈవెంట్స్ డిస్క్రైబ్డ్, డైలాగ్ విత్ నికోడమస్, వెడ్డింగ్ ఇన్ కానా ఎక్సెట్రా. ఇది మాత్రమే స్పెషలైజ్డ్గా యోహాను సువార్తలో మాత్రమే కనబడుతుంది. డిఫరెంట్ సెట్టింగ్, జెరూసలేం రాదర్ దాన్ గ్యాలిలీ. ఇందాక నేను అందుకనే జియోగ్రఫీ ఇంపార్టెంట్ చెప్పాను. ఇప్పుడు మనము ఇందాక పైన ఉన్నటువంటి సీన్, ఇందాక మీకు నేను చూపించినటువంటి ఇమేజ్లో అంటే మ్యాప్లో ఇందాక మనము యెరూషలేంని కిందను చూసాము. ఇప్పుడేమో గ్యాలిలీ రాదర్ దాన్ యెరూషలేం అంటే పైన ఉన్న దానికంటే కిందనున్న సెట్టింగ్లో మనకు చూపిస్తాడు.
జాన్. దాని తర్వాత డిఫరెంట్ క్రానాలజీ, 3 విజిట్స్ టు ద జెరూసలేం, క్లెన్జింగ్ ఆఫ్ ద టెంపుల్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద పబ్లిక్ మినిస్ట్రీ. ఇవన్నీ కూడా ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మనకి జాన్ గాస్పెల్లో మనకి చూపిస్తాం. దాని తర్వాత మేజర్గా ఉన్నటువంటి ఈవెంట్స్ మనం చూస్తే ఇవి మాథ్యూ, మార్క్, లూక్, జాన్లో మనం చూస్తే గాస్పెల్స్లో ఎంత పర్సంటేజ్ రెడ్ లెటర్లో ఉన్నది, దాని తర్వాత ఏమేమి మేజర్గా కీ వర్సెస్ ఎక్కడ మనకు ఉన్నాయి అనేటువంటిది మీరు చూస్తారు. మీరు జస్ట్ స్క్రీన్ షాట్ చేసుకోండి. మనము మనం అంత డీటెయిల్గా వెళ్ళడానికి టైం కూడా లేదు కాబట్టి మనం ఇంకా తర్వాత కూడా వెళ్ళొచ్చు. దాని తర్వాత మేజర్ పర్పస్ ఆఫ్ ద బైబిల్ ఏంటండి? అసలు మేజర్ పర్పస్ చూడండి ఒకసారి. ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్ కానీ ఏంటి మేజర్ పర్పస్? ఎవరు చెప్తారు? చదివించి కూడా చెప్పచ్చు. మెయిన్ రిడెంప్షన్ త్రూ జీసస్ Redemption క్రైస్ట్. through Jesus Christ. త్రూ జీసస్ క్రైస్ట్. ఇది మనము బండ గుర్తుమాట మనకి అసలు ఇంకా ఎప్పటికీ ఉండేటువంటి విషయాలు ఏంటంటే చాలా బండ గుర్తులు క్రీస్తు ద్వారా ఉన్నటువంటి విడుదల. విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారు విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి, విమోచన క్రయధనం చెల్లించడానికి ఆయన వచ్చినటువంటి విషయాల్ని మనము ప్రాముఖ్యంగా దీంట్లో మనము చూపించాలి. సినాప్టిక్ గాస్పెల్స్ మేజర్గా ఉన్నటువంటి విషయాల్లో మనము చూసేటువంటిది ఇదే ప్రధానమైనది. సో ఇక్కడ మనము ప్రాముఖ్యంగా చూసేవి ఇవి ప్రధానంగా. మనము ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ ఈవెన్ న్యూ టెస్ట్మెంట్లో కానీ మనం చూడగలిగేది ఏంటంటే ప్రధాన ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగా విమోచన. ఓకే. దాని తర్వాత వై మాథ్యూ కెప్ట్ ఫస్ట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ అంటే ఓటీ కంటిన్యూషన్ మనం చూస్తాము. దాని తర్వాత మాథ్యూ ఫుల్ఫిల్మెంట్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇందాక మనము కొన్ని కవనెంట్స్ చూసినప్పుడు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా తీసుకొచ్చి సెంట్రాలిటీలో తీసుకొచ్చి చక్కగా ఫుల్ఫిల్ అయినటువంటి ఈవెంట్స్ని తీసుకొస్తాడనమాట. అందుకని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఏమైందనంటే మాథ్యూని తీసుకొచ్చి ఫస్ట్ పెట్టారు. మీకు ఇందాక డౌట్ రావాలి యాక్చువల్గా. నేను అంటే మీరు ఇంకా నేను టైం ఇవ్వలేదు కానీ మీకు డౌట్ ఏంటంటే మార్కు చాలా ఆర్డర్లీగా ఉన్నట్టుగా కనబడుతుంది కదా, లేదంటే ఉంది. లూక్ కూడా ఆర్డర్లీగానే ఉంటుంది వాస్తవానికి చెప్పాలంటే. కానీ మరి మార్క్ని కానీ లూక్ని కానీ పెట్టచ్చు కదా ఫస్ట్ ప్లేస్లో అని అనొచ్చు, మీరు అనాలి యాక్చువల్గా. అంటే నేను మీకు టైం ఇవ్వలేదులేండి. సో ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ఈవెంట్స్ మనం ఇందాక ఏదైతే చూసామో అడమిక్ కవనెంట్ దగ్గర నుంచి న్యూ కవనెంట్ వరకు ఉన్నటువంటి థాట్స్ ఏమైతే ప్రభువారు ఇచ్చినటువంటి ప్రాఫెసీస్ ఏమైతే ఉన్నావో వాటన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి బుక్ ఏదైనా ఉంది అని అంటే అది మాథ్యూలోనే. సో అందుకని మాథ్యూ గాస్పెల్ని మనకి ఏం చేశారు అని అంటే ఫస్ట్లో పెట్టి అక్కడ మనకి దాన్ని చక్కగా సెట్ చేసినట్టుగా మనము చూస్తాం. ఓకే. సో ఇది మనము ఉన్నటువంటి ఉన్నవి ఇంకేంటి ఉన్నాయి. ఓకే. సో ఈ ఒక్క స్లైడ్ చెప్తాను మీకు. ఆల్మోస్ట్ ఇది మీకు చాలా వరకు కవర్ అవుతుంది. మీకు ఇంకా టైం ఉంటే నేను తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడు మీకు కనెక్ట్. ఇది ఒక్కటి స్లైడ్ మీరు పిక్చర్ తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇందాక ఒక సహోదరు ఎవరో చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు దీంట్లో. మిగిలిన చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. గాస్పెల్ మాథ్యూ కింగ్గా చూపిస్తున్నాడు, రాజుగా ప్రజెంటెడ్ యాజ్ కింగ్, యాజ్ ఏ రాజుగా చూపిస్తాడు. మత్తయికి ఆడియన్స్ ఎవరు అని అంటే యూదులు ఆడియన్స్. నేను మీకు ఇందాక ఒక సీన్ రిక్రియేట్ చేశాను కదా, ఒక యాక్సిడెంట్ అయినటువంటి దాన్ని. సో ఇది మీకు ఈ ఇమేజ్ అంటే ఈ స్లైడ్ సేమ్ ఆ సీన్ రీక్రియేషన్ జరుగుతుంది. యూదులకి ఆడియన్స్ ఎవరున్నారో వాళ్ళకి రాసినటువంటి ఈవెంట్స్. ఎంఫసిస్ దేని మీద ఎంఫసిస్ చేస్తుందంటే ప్రవచన నెరవేర్పు. మనం ఇందాక ఆల్రెడీ చూసాం. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని ప్రవచనాలు నెరవేర్పు జరిగింది మత్తయిలో అనేది మనం ఇందాక స్లైడ్లో చూసాం. సో బిగిన్స్ విత్ అబ్రహాము మరియు దావీద్ తోటి ముగిస్తే ఎండ్స్ ఎప్పుడు అంటే పునరుద్ధానంతో ఎండింగ్ జరుగుతుంది. దాని తర్వాత మనము ఇక్కడ సెకండ్ మార్క్ని మనం చూస్తే, ఒకవేళ మార్క్ని మనం చూస్తే సేవకుడిగా పరిచారకుడిగా పరిచయం చేయబడి ప్రజెంటెడ్ యాజ్ ఆడియన్స్ ఎవరు చాలా ఇంపార్టెంట్ చూడండి, రోమన్స్ ఆడియన్స్. అంటే ఈ మార్క్ మనము రోమీల కొరకు ఈ బుక్ రాశారా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే సేవకుడిగా పరిచయం చేస్తే ఎంఫసిస్ దేని మీద జరుగుతుంది అంటే ఇమ్మీడియట్ అంటే వెంటనే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది గాస్పెల్. అది ఇక్కడ అయిన ఈవెంట్ అయిన వెంటనే ఇంకోటి అయిన వెంటనే ఒకటి సంఘటనలన్నీ చూపించుకుంటే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తర్వాత బిగిన్స్ విత్ ఏమీ లేదు, స్టార్టింగ్ పెద్దగా ఏమీ లేదు, ఆరోహణంతో ఎండ్ అవుతుంది. దాని తర్వాత లూకా సువార్త మనం చూస్తే మనుష్య కుమారుడు హ్యూమానిటీ 100% హ్యూమన్ మనం చూస్తాం.
ఆడియన్స్ ఎవరంటే గ్రీక్స్. ఎంఫసిస్ దేని మీద? ఆలోచన మీద, వారి యొక్క గ్రీక్ ఫిలాసఫీ మీద, థియాలజీ మీద, వారికి ఉన్నటువంటి జ్ఞానం మీద ఎక్కువగా వారి ఆలోచనలు దాని మీద తీసుకొస్తుంది. బిగిన్స్ విత్ యాడమ్, అండ్స్ ఆత్మ యొక్క వాగ్దానంతో ముగించబడుతుంది. యాహాను దేవుని కుమారుడితోటి ప్రజెంట్ చేయబడితే, ఇందాక నేను చెప్పాను కదా, థియలాజికల్గా సన్ తోటి తీసుకొస్తారు. అందరికీ, ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆత్మీయత మేజర్గా ఎంఫసైజ్. దాని తర్వాత బిగిన్స్ విత్ ఎటర్నిటీ. దాని తర్వాత ఎండింగ్ ఏమో ఆహ్వానం ఇస్తాడు అందరికీ, ఫైనల్ ఎండింగ్, క్లోజింగ్ అందరికీ. సో ఇలాగా మనము ఈ 4 సినాప్టిక్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దాంట్లో ఉన్నటువంటి మేజర్ థాట్ లైన్స్ మనం చూడగలిగితే చాలా చక్కగా, ఇంకా బాగా మనకి ముందున్న సెషన్స్ మనకు అర్థమవుతుంది, క్లాసెస్ అర్థమవుతాయి. దాని తర్వాత మనం చూసే కోణము అంటే ప్రాస్పెక్టు మనకి చాలా దేవుడు చక్కగా మార్పిస్తూ ఉంటాడు. ఓకే, సో ఇంకొక స్లైడ్ చూపించి నేను క్లోజ్ చేసేస్తాను ప్రస్తుతానికి. యేసు ప్రభు యొక్క లైఫ్ని మనం చూడాలనుకుంటే మొత్తం సినాప్టిక్స్లో కానీ దీంట్లో కానీ ఒక స్లైడ్ చూడండి. He told them to be secret first 2.5 hours years, దాని తర్వాత 6 months, దాని తర్వాత లాస్ట్ వీక్. చూడండి, ఫస్ట్ 2.5 years ఆయన చేసిన పరిచర్య యోర్దాను, గలలియా, కైసరియా ఫిలిప్పు, ఇలాగా లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఇలాగా హై పీక్కి రేంజ్కి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఏది? ఫస్ట్ 2.5 years. దాని తర్వాత చూస్తే హెర్మోన్ మౌంట్కి ఎలాగైతే వెళ్ళిందో పైనుంచి ఒక్కసారిగా లాస్ట్ 6 months అంటే 2.5 years తర్వాత, ఇంకొక 3 years కదా, 3.5 years కదా మనకి ప్రభువారు ఉన్నది. సో ఈ 6 months చూస్తే ఎంతగా ఆయన యొక్క పాపులారిటీ, ఆయన యొక్క హీలింగ్, ఆయన యొక్క మాటలు, ఆయన ప్రభావము ప్రజల మీద పడిందో, ఒక్కసారిగా ఈ యొక్క పైకి వెళ్ళినటువంటి పీక్ లైఫ్ ఆయన ఒక్కసారిగా ఫ్లాట్గా కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఎక్కడి వరకు పడింది అని అంటే ఆయన సిలువ మీద చనిపోయేంత వరకు పడింది. సో లాస్ట్ వీక్ ఇక్కడ మనము ఈ ఈవెంట్ మనం చూసినప్పుడు ఆయన హోల్ సెటప్ ఇదంతా చేసింది పర్పస్ అన్నీ దేని కొరకు, ఎవరి కొరకు అని అంటే నీ కొరకు, నా కొరకు. ఓన్లీ జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మాత్రమే కాదు మనము ఈ సెషన్స్ వినేది. మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి దీని ద్వారాగా. ఆయన చేసినటువంటి పని అంటే ఇంపార్టెంట్, థియాలజీ ఇంపార్టెంట్, లెసన్స్ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంటే కాదంట్లే. కానీ బట్ అట్ ద సేమ్ టైం ఓన్లీ లెసన్ అయినా మనకు కావాలి, దీంట్లో సబ్జెక్ట్ మాత్రమేనా కావాలి, థియాలజీ అయినా కావాలి మనకి, ఇంకా మనకి ఏం అవసరం లేదంటే నో, వీ వాంట్ సబ్జెక్ట్ విత్ ప్రాక్టికల్ ఫుల్ఫిల్లింగ్. అంటే మన జీవితం మీద ఆయన చేసినటువంటి కార్యాలు ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు హౌ కెన్ వీ రెస్పాండ్. ఈ సినాప్టిక్ గాస్పెల్స్ ఏదో సబ్జెక్ట్ నేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ మన జీవితానికి హౌ కెన్ వీ అంటే ప్రాక్టికల్గా దాన్ని ఎలా మనం కనెక్ట్ చేయాలి అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రభు లాస్ట్ స్లైడ్లో మనం చూసినట్టుగా ఆయన ఎలివేటెడ్ అయింది ఫస్ట్ 2.5 years. లాస్ట్ 6 monthsలో డౌన్ఫాల్ మొదలైంది కొంచెం. దాని తర్వాత లాస్ట్ వీక్ చూసేటప్పటికల్లా ఏమైందంటే ఆయన సిలువ మీద నీ కొరకు, నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, దాని తర్వాత ఆరోహణమయ్యాడు. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన వచ్చే లోపల నువ్వు నేను ఏం చేయాలంటే ఆయన చెప్పినవి నువ్వు నేను చేయాలి. చేయడం అంటే ఏంటంటే స్వార్థ సాక్షులుగా ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా పాటిస్తూ కృప వెంబడి కృపను కోరుకుంటూ ఆయన వచ్చే వరకు మనం ఏం చేయాలంటే నిరీక్షణతో ఆయన పని చేయాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయను కాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకేనమ్మా. థ్యాంక్ యూ అన్న. విన్నాం కదండి, చాలా చక్కగా ప్రతి ఒక్కటి మనకి సినాప్టిక్ గాస్పెల్స్ లో కానీ లేకపోతే ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ కి కనెక్షన్ కానీ అదంతా మనకి చక్కగా వివరించి చెప్పారు. దాన్ని బట్టి అన్నయ్యకి మరొకసారి సిస్టర్ అడగండి సిస్టర్. అదే అగ్ని బాప్తిజం అంటే జనరల్ గా అందరు పాస్టర్స్ గానీ మన ఇంతవరకు తెలుసుకుంది కానీ బాప్తిజం పెంతెకోస్తు దినాన ఇచ్చింది అగ్ని బాప్తిజం అని అంటారు కదా. బట్ సార్ ఎవరైతే నమ్మరో వారి నరకంలో త్రోయబడేది అగ్ని బాప్తిజం అని అన్నారు కదా, అది నాకు డౌట్ వచ్చింది. అమ్మా అది మనము వేరే రోజు పెట్టుకుందామా, అది 1/2 hour 40 minutes పడుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను.
సింపుల్ గా ఓకే సార్ చెప్పేస్తే నేను నా ప్రాబ్లం ఏమవుద్దంటే సింపుల్ గా చెప్తే మిమ్మల్ని ఇంకా ఎక్కువ పాడు చేసిన అవుతాను నేను. లేదు సార్, అంటే ఇప్పటి వరకు నేను వినింది కూడా అదే అన్నమాట. ఓకే ఓకే అందరూ అదే చాలా మందికి ఆ, అదే చెప్తారు, కానీ ఆ, ఒకవేళ టైం ఉంటే గ్రేస్ చర్చ్ కుకట్పల్లిలోకి వెళ్ళి నా ఆ. యూట్యూబ్ ఛానల్లో గ్రేస్ చర్చ్ కుకట్పల్లిలోకి వెళ్ళి ఓకే ఓకే. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఫస్ట్ పార్ట్ నుంచి చూస్తూ ఉంటుంటే మేబీ 4th or 5th పార్ట్లోకి వస్తుంది అది, అంటే నేను చెప్పింది. అప్పుడు ఓకే నీకు సార్. వర్సెస్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ చాలాసేపు ఆల్మోస్ట్ 1.5 hour చెప్తాను. ఒకే ఆ ఒక్క వర్డే 1.5 hour ఉంటుంది వీడియోలో. ఆ, సో ఓకే సార్. నేను ఇప్పుడు షార్ట్ కట్లో చెప్పాను అనుకో, ఎక్కువ డ్యామేజ్ చేస్తాను నేను, అంటే అది ఫుల్ లెంత్ సబ్జెక్ట్ వింటేనే దాని గురించి అర్థం. ఓకే సార్. ఓకే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మనం అది పెట్టుకుందాము, ఓకేనా? వేరేగా కూడా ఆ, పెట్టుకోవచ్చు మనం కావాలంటే. అదే Yes. ఓకే. ఎస్ ఎస్. అమ్మా ఓకే నేను అన్నయ్య, కెన్ ఐ థ్యాంక్ లీవ్ యూ. నౌ? ఎస్ ఎస్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, ఓకే థ్యాంక్ యూ మీరు సో మచ్. ఐ విల్ టాక్ టు యూ లేటర్. ఓకే అన్నయ్య. ఎవరైనా ఒకరు ఫైనల్ ప్రేయర్ చేస్తే మనం ముగించుకుందామండి. ఆమ్, చేస్తున్నాను. ఓకే సిస్టర్. పరిశుద్ర ప్రేమైన తండ్రి, దేవ మహోన్నతుడ, కృప కలిగిన దేవుడా, సర్వశక్తి మంతుడా, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడా, నీకే వందనాలు తండ్రి. ప్రభా యేసయ్య మమ్మల్ని సెకండ్ వీక్ లో ప్రవేశపెట్టినందుకు వందనాలు తండ్రి. యేసయ్య మరి సెకండ్ వీక్ లో ఫస్ట్ క్లాస్ తండ్రి. యేసయ్య మరి తండ్రి సినాప్టిక్ బైబిల్స్ చాప్టర్స్ గురించి మాకు తెలియచేస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి నువ్వు పంపించిన తండ్రి యేసయ్య బోధకుని బట్టి కూడా వందనాలు తండ్రి. తెలియని విషయాలు ఎన్నో తండ్రి యేసయ్య తెలియపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. క్లాసెస్ అన్ని కూడా మంచిగా జరగడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఆది అంతము తోడైనందుకు వందనాలు. ఈ చెప్పిన క్లాసెస్ అన్ని కూడా తండ్రి మేము విని విడిచిపెట్టేవారిగా కాకుండా తండ్రి, మా హృదయం అనే పలక మీద మేము ముద్ర వేసుకుంటకు సహాయం చేయండి. అది మా జీవితాలకు మేము అప్లై చేసుకుంటకు సహాయం చేయండి తండ్రి. యేసయ్య నడిపించిన బిడ్డను బట్టి కూడా మీకే వందనాలు చెప్పుకుంటూ నా ప్రభువైన రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె థ్యాంక్ యూ అమ్మా, Amen. థ్యాంక్ యూ అండి అందరికి. Praise ప్రైజ్ God లార్డ్. అక్క. మళ్ళీ Praise the Lord Praise అక్క. God అక్క. Praise the Lord. అందరికి ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్. Praise అమ్మా, Praise God అక్క. Praise the Lord. ప్రైజ్ లార్డ్. ఓకే అండి, రేపు కలుసుకుందాం అండి. బాయ్, గుడ్ నైట్.